మీ చైర్ మీకు చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, కానీ మీ స్పైన్ దాంతో టోటలీ డిసగ్రీ చేస్తుంది. నేను ఇప్పుడు మీకు మీ బ్యాక్ లో జరుగుతున్న 3 విషయాలు చెప్తాను. మీరు లంబార్ సపోర్ట్ లేకుండా కూర్చుంటే మీ బ్యాక్ లో ఉన్న ఎస్ షేప్ కర్వ్ అది ఫ్లాట్ అయిపోతుంది. ప్రతి ఒక్క గంట మీరు అట్లా కూర్చుంటే మీ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్స్ పైన ఒక 30% ఎక్కువ ప్రెషర్ పడుతూనే ఉంటది. పాయింట్ నెంబర్ 2, మీరు రియలైజ్ కాకుండా మీ బ్యాక్ లో ఉన్న మసిల్స్ అన్ని వీక్ అయిపోతాయి. చైర్ మీ బాడీ వెయిట్ మొత్తం తీసుకుంటే మీ కోర్ మసిల్స్ అన్ని పని చేయడం ఆగిపోతాయి, అవి రెస్ట్ లో ఉంటాయి. సో దానికి అర్థం ఏంటంటే మీ స్పైన్ కి న్యాచురల్ సపోర్ట్ ఉండదు, అప్పుడే ఇంజురీస్ జరుగుతాయి. నంబర్ 3, ఇప్పుడు ఈ ఫ్యాక్ట్ చాలా మందిని సర్ప్రైజ్ చేస్తుంది. ఇప్పుడు మీరు చైర్ లో అలాగే స్లంప్ పొజిషన్ లో కూర్చుంటే మీ నెక్ పైన కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఇప్పుడు డైలీ ఇట్లా 8 గంటలు మీరు అలానే కూర్చుంటే నెక్ పెయిన్, హెడ్ ఏక్స్, మళ్ళా భుజంలో నొప్పి అన్ని మొదలవుతాయి. ఇప్పుడు చాలా మంది ఇదంతా స్ట్రెస్ అని బ్లేమ్ చేస్తారు, కానీ నిజం ఏంటంటే మీ చైర్. ఇప్పుడు ఇదంతా మీ ఫాల్ట్ కాదు, ఎవరు మీకు ఎలా చైర్ లో కూర్చోవాలో చెప్పరు, కానీ నేను ఇదంతా మీకు చెప్పడానికి ఉన్నాను. క్విక్ ఫిక్సెస్ అబద్ధాలు, మీ బాడీ ఎప్పుడు మీకు నిజం చెప్తుంది. సేవ్ దిస్, షేర్ దిస్ విత్ someone who sits all day. Follow for true physio every day.